నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అమరావతి ఇష్యూ జరిగిన తర్వాత ఒక పెద్ద చర్చ, అంతకుమించిన ప్రాపగాండా, వాళ్ళ మీడియాలో అయితే ఒక విషయ ప్రచారం మొదలుపెట్టారు. అమరావతి ప్రాంత ప్రజలు వాళ్ళ పట్ల తెలిపినటువంటి నిరసనని మరో కోణంలో మసిబూసి మారేడుకాయ చేసి ఆ ప్రాంత ప్రజలు విద్వేషకారులని, ఆ ప్రాంతంలో ఎవరు అడుగుపెట్టినా ఇలాగే దుర్మార్గం చేస్తారని, మేము ఈ ప్రాంత ప్రజలంగామా మాకు అడుగుపెట్టే హక్కు లేదా, ఇంత ప్రాంతీయ విద్వేషం ఏంటి, ఇంత ప్రాంతీయ విభేదాలేంటి, మీరెళ్ళి తెలంగాణలో పార్టీలు పెట్టవచ్చు, తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయొచ్చు, ఇది ఎవడబ్బ జాగిరి అని చెప్పేసి హైదరాబాద్లో మాట్లాడచ్చు, కానీ ఈ రాష్ట్రంలో పుట్టిన మేము అమరావతి రాజధానికి వస్తే మాత్రం మా మీద విద్వేషం జిమ్ముతున్నారు, విషం జిమ్ముతున్నారు, ప్రాంతీయ విభేదాలు చూపిస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక విద్వేషంతో రగిలిపోతున్నారు, విద్వేషకారులు, దౌర్జన్యకారులు, దుర్మార్గకారులు అని చెప్పేసి రకరకాలుగా డిబేట్ల రూపంలో ప్రశ్నలు, యూట్యూబ్ ఛానల్స్లోనూ సోషల్ మీడియా అకౌంట్స్లోనూ రకరకాల వ్యాఖ్యానాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం, అదేవిధంగా మొన్నటి అమరావతి ఇష్యూని ఒక్కసారి డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. అసలు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు సహేతుకంగా ఉన్నాయా లేదా, నిజంగానే అమరావతి ప్రాంత ప్రజలు వాళ్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టారా, వైసీపీ వాళ్ళకు నో ఎంట్రీ, మీరు రావడానికి వీలేదు, మీరు వస్తే కొడతాం, తిడతాం, చంపేస్తాం అని చెప్పేసి విద్వేషకారులాగా ప్రవర్తిస్తున్నారా, ఒకసారి తరచి చూసేటటువంటి ప్రయత్నం అయితే మనం ఈ వీడియో ద్వారా చేద్దాం. అంతకన్నా ముందు నేను ఒక వీడియో చూపిస్తాను, ఫస్ట్ నేను వినిపిస్తాను. అందులో ఉన్నటువంటి మాటలు విన్న తర్వాత మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. చాలా ప్రశ్నలకు ఇది ఒక్కటే సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఎవరేం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం అయితే చేయండి. ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని భరించలేరు కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించవయ్యా, ఈ రాష్ట్రానికి ఉదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా, నిలపవయ్యా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మావిగన్ అని పేరు పెట్టాం. మరొక్కసారి కూడా వినే ప్రయత్నం అయితే చేయండి. ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసు కదా, మరొక్కసారి కూడా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని భరించలేరు కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించవయ్యా, ఈ రాష్ట్రానికి ఉదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా, నిలపవయ్యా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మావిగన్ అని పేరు పెట్టాం. పేరును నాని, అమరావతి రాష్ట్రానికి గుదిబండ, ఈ రాష్ట్ర ప్రజలు భరించలేరని చెప్పేసి అవాకులు చవాకులు పేలినటువంటి ఈ వ్యక్తి మరి అదే సిఆర్డీఏ పరిరక్షణ, అదే అమరావతి పరిరక్షణ అని చెప్పేసి ఓ పేరు పెట్టుకుని వీళ్ళంతా కలిసి వెళితే కొట్టక ముద్దెట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం లాజిక్ లేని అంశం అసలు అది. మీరు ఒక పెళ్ళికెళ్ళి వేదిక ముందు కూర్చొని, అంతకుముందు సుష్టిగా భోంచేసి వేదిక ముందు కూర్చొని మీరు పెళ్లి కూతురు దరిద్రంగా ఉంది, రుబ్రోల్లా ఉంది, చండాలంగా ఉంది, పెళ్లి కొడుకు తుమ్మమొద్దులా ఉన్నాడు, దరిద్రంగా ఉన్నాడు, వాడికన్నా మాలీ గేద నయం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడారనుకోండి, పెళ్లి వాళ్ళు ఊరుకుంటారా? అయ్యో మన గెస్టేలే అంటే అన్నాళ్ళే అని చెప్పేసి లైట్గా తీసుకుంటారా? చీరి చింతకు కడతారు. అది పెళ్లి పందిరైనా సరే వేదిక ముందు కూర్చొని పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురుని ఇష్టం వచ్చినట్టుగా దారుణంగా చండాలంగా మాట్లాడితే, అసలు ఈ పెళ్లి ఇక్కడితో పెటాకులు అయిపోవాలని చెప్పే శాపనార్థాలు పెడితే అది పచ్చని పెళ్లి పందిరైనా సరే ఊరుకోరు, చీరి చింతకు కడతారు, బట్టలిప్పి కొట్టి తరిమేస్తారు. అదే కదా జరిగింది అక్కడ. మీరేమో ఇప్పుడు నేను చూపించినట్టుగా నిత్యం అమరావతి గుదిబండ, అమరావతి అద్ది, అమరావతి ఇది, అమరావతిని భరించలేరు, అది ఇది, మావిగం, తొక్క, తోటకూర అని చెప్పేసి 100 మాటలు మాట్లాడతారు మీరే. మళ్ళీ మీరే అమరావతి పరిరక్షణ, సిఆర్డీఏ పరిరక్షణ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నానా రచ్చ రభస చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు అక్కడ నిరసన తెలిపితే తప్ప, వాళ్ళు మిమ్మల్ని ఎదుర్కొంటే తప్ప, వాళ్ళు మీ మీద కోడిగుడ్లు విసిరితే తప్ప, ఈ మాటలు వేరే ప్రాంతంలో పక్క రాష్ట్రం తెలంగాణ కానీ ఇంకో చోటకి కానీ పోని వాళ్ళకు వ్యతిరేకంగా ఇలాగే మాట్లాడితే మీరు ప్రాణాలతో బయటపట్టగలరా? లేదు కదా. ఇంకా అమరావతి ప్రాంతం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాధుజీవులు, కొంత రైతులు,
ద్వేషాన్ని, విద్వేషాన్ని, అరాచకాలని, అణిచివేతని భరించి రాటు తేలినటువంటి వాళ్ళు కాబట్టి కట్టలు తెంచుకున్న కోపాన్ని సున్నితంగానే చూపించే ప్రయత్నం చేశారు తప్ప అంతకుమించి ఏం చేయలేదు. ఇక దీన్ని పట్టుకొని వైసీపీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. వైసీపీ వాళ్ళంటే పడద వెళ్ళకి, మేము ఈ దేశ పౌరులం కాదు. మీరు ఈ దేశ పౌరులే, మీరు ఈ రాష్ట్ర పౌరులే. మీరు ఏ ప్రాంతానికి వెళుతున్నారో వాళ్ళ మీద విషం చిమ్మి వెళ్ళారు కాబట్టి, ఇంకా విషం చిమ్ముతున్నారు కాబట్టి మీకు ఆ సన్మానం చేశారు. ఇదే ప్రశ్న ఇంకో రేంజ్లో, ఇంకొక యాంగిల్లో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అమరావతి పరిరక్షణ పేరుతో మేము అక్కడికి వెళ్తే తప్పేంటి, అక్కడ రైతులు ఆహ్వానిస్తేనే మేము వెళ్ళాం కదా అని చెప్పేసి అంటున్నారు. మరి అక్కడ రైతులు ఆహ్వానించింది మిమ్మల్ని, గోండాలనా, రౌడీలనా, అసాంఘిక శక్తులనా? ఎవరిని ఆహ్వానించారు? సరే, కాసేపు వాళ్ళు ఆహ్వానిస్తేనే వెళ్ళారని చెప్పేసి అనుకుందాం. ఎవరిని ఆహ్వానించారు? మిమ్మల్ని ఆహ్వానించారా? మీతో పాటు మీరు వస్తానండి, ఒక 12 మంది గోండాలను వేసుకురండి, కత్తుల కటార్లు పట్టుకురండి, నిత్యం విద్వేషం వెదజల్లే వాళ్ళని, లేదంటే అరాచకాలు సృష్టించే వాళ్ళని, పార్టీల ఆఫీసులని ధ్వంసం చేసేటటువంటి వాళ్ళని, రాళ్లు విసిరేటటువంటి వాళ్ళని, అసాంఘిక కార్యకలాపాల్లో మాత్రం పాల్గొనేటటువంటి వాళ్ళని, పూర్వం రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళని, ప్రస్తుతం కూడా రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకురండి అని చెప్పేసి బొట్టు కాటుకు పెట్టి పిలిచారా? లేదు కదా. మరి 33 మంది, 36 మందో 33 మందిను అసాంఘిక శక్తుల్ని, రౌడీ షీటర్ని ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళారు? ఇది నేను చెప్తున్న మాట కాదు. నేను ఏదో అక్కడికి వెళ్ళి వాడు ఫలానా వాడు అని చెప్పేసి లెక్క పెట్టి కౌంట్ చేసుకున్న నంబర్ కాదు. వార్తాపత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి నంబర్. 30 మంది పైచులకు నేరస్తులని, నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళని ఎందుకు వెంట తీసుకువెళ్ళారు? మీరు అమరావతి పరిరక్షకులైతే, అమరావతిని, సిఆర్డీని పరిరక్షిద్దాం అనుకుంటే అక్కడ రైతులు ఆహ్వానిస్తే రౌడీ షీటర్లు తీసుకెళ్ళాలా? ఇదెక్కడ లాజిక్కు? ఇదెక్కడి కథ అసలు? ఆలోచించారా ఏమన్నా? ఇవేవి మీరు చెప్పకుండా, ఇవేవి బయటకు రాకుండా, మేము వెళ్ళకూడదా, మేము వెళితే తప్పేంటి, మాకు ఆ హక్కు లేదా, మేము ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళం కాదా, వైసీపీ వాళ్ళని రానివ్వరా అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంత విద్వేషం ఎదజల్లుతున్నారు? ఒక పక్క మీరే అమరావతిని బండబూతులు తిడతారు, మీరే అది గుదిబండ అంటారు. మీరు మాత్రం అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు, కనీసం నిరసన కూడా తెలపకూడదు. మమ్మల్ని వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళామంటారు. వెళ్తూ రౌడీలని, గుండాలని పట్టుకెళ్తారు. అయినా సరే మీరు మాట్లాడకూడదు. రాళ్ళు ఇసిరినా, చెప్పులు ఇసిరినా, అక్కడ కానిస్టేబుల్ తలకాయల పగలగొట్టినా, చేతులు కాళ్ళు విరగొట్టినా ఎవరిని ఏమనకూడదు, శాంతియుతంగా ఉండాలి. ఇదెక్కడ లాజిక్కు? ఇక మూడో పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఇది. అక్కడ కొంతమంది ఉండవల్లి, పెనుమాక ప్రాంతానికి చెందినట్టు కొంతమంది రైతులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, మేము ఆహ్వానిస్తేనే వాళ్ళు వచ్చారు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా మేము పట్టుకొస్తాము, ఇదేంటి ఇలా విద్వేషం ఎదజల్లుతారేంటి, ఇలా విద్వేషం ఎదజల్లి ఇలా మీరు దౌర్జన్యాలు, దాడులు చేస్తే మేము రేపటి రోజున మా ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి, అది ఇదని చెప్పేసి కొంతమంది అల్టిమేటం జారీ చేశారు. ఎవరయ్యా వాళ్ళంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి బ్యాచ్ ఇది. ఇంకా రాజధానిలో రోడ్లకు అడ్డంగా తమ పొలాలు పెట్టుకొని, మేము ఇవ్వం, ఇక్కడ రోడ్డు పట్టడానికి వీల్లేదు, మా పొలం మేము ఇవ్వం, ఇక్కడ రాజధాని ముందుకు నడవడానికి వీల్లేదని చెప్పేసి భీష్మించు కూర్చున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. అయ్యా, నేను వాళ్ళు కూడా ఒక సూటి ప్రశ్న. మీరుంది గుప్పెడి మంది రైతులు, ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాలు మీ నుంచి రావాలి. మరి మీరే ఇన్ని లాజికల్ మాట్లాడుతుంటే, ఇంత లాజికల్గా ప్రశ్నిస్తుంటే, ఈ రకంగా మాకు హక్కులు లేవా, మేము ఉద్యమాలు చేయకూడదా, మా కోసం ఎవరు రాకూడదా అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే, మరి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులకు మరి వాళ్ళకు హక్కులు ఉండవా, వాళ్ళకు మనోభావాలు ఉండవా? 1600 రోజుల పాటు వాళ్ళు ఉద్యమం చేయడానికి కారకులైన వ్యక్తులు, నిత్యం విషం వెదజల్లుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రాంతానికి వచ్చి మరొక్కసారి దౌర్జన్యం చేద్దాం అనుకుంటే అడ్డుకోవాలనేటటువంటి స్పృహ వాళ్ళకు ఉండదా? వాళ్ళకి ఆ పౌరుషం ఉండదా? అంటే మీకేనా హక్కులు వాళ్ళకు ఉండవా? మేము ఇవ్వమని చెప్పేసి భీష్మించు కూర్చున్న మీకు మాత్రమే హక్కులు ఉంటాయా? అక్కడ త్యాగం చేసి ఇచ్చినటువంటి వాళ్ళకి హక్కులు ఉండవా? వాళ్ళు మాట్లాడకూడదా? వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేయకూడదా? వాళ్ళకు నిరసన కార్యక్రమం చేయకూడదా? వాళ్ళు నల్ల రిబ్బన్ కట్టుకోకూడదా? వాళ్ళు ప్లకార్డులు పట్టుకోకూడదా? సమాధానం చెప్పండి. తెచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డిని కూడా తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే అక్కడ శాంతియుతంగానే నిరసన చేస్తారు వాళ్ళు.
శాంతియుతంగానే జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకుంటారు. మీ సంతతి, మీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు సపోర్ట్ చేసేవాళ్ళే వాళ్ళే రౌడీలని గోండాలను తీసుకొచ్చి రాళ్ళేస్తారు. వాళ్ళే రౌడీలని గోండాలను తీసుకొచ్చి కర్రలతోటి కత్తులతోటి దాడులు చేసే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు మాత్రం అలాగే శాంతియుతంగా నిరసన చేస్తారు. ఏం మాటలు అవి, ఏం తీరిది, ఏం ప్రశ్నలు అవి? అంటే మన వెనక ఉన్నటువంటి ఇంత నలుపును చూపెట్టుకోకుండా కప్పేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రకంగా విద్వేషం ఎదజల్లుతున్నారు, వాళ్ళ ప్రాంతీయ ఉన్మాదులు, వాళ్ళు అజ్జేస్తున్నారు, వాళ్ళు ఇజ్జేస్తున్నారు, మాకు నో ఎంట్రీ బోర్డులు పెట్టారు, మేము వెళ్ళకూడదా, మేము ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం కాదా, మేము ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళం కాదా, మీరు మాత్రం పక్క రాష్ట్రాల కిందకు రాజకీయాలు చేస్తారు, మేము సొంత రాజధానిలో అడుగు పెడితే తప్ప అని చెప్పేసి ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. సో ఇందుట్లో ఎక్కడా సహేతుక లేదు, ఏమాత్రం లేదు, డొల్లతనమే ఉందంతా.